హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే, నేను నా ఫస్ట్ సోలో ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సోలో ట్రిప్ అనగానే మీరేదో బ్యాంకాక్ అని, థాయిలాండ్ అని ఇలా ఊహించుకోవద్దండి. ఇది ఒక చిన్న ట్రిప్ మన ఇండియాలోనే. మన ఇండియాలో ఉన్న 4 దిక్కుల్లో ఉన్న 4 చార్ధామ్‌లు, అలానే 12 జ్యోతిర్లింగాలు వీటిని దర్శించుకోవాలని చెప్పి నేను ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ 4 దిక్కులు ఉన్న చార్ధామ్‌లు ఏవంటే మన తమిళనాడులో ఒకటుంది. రామేశ్వరం ఒకటి, అలానే గుజరాత్‌లో ద్వారకా, అలానే ఉత్తరాఖండ్‌లో ఈ కేదార్‌నాథ్, బద్రీనాథ్, అలానే ఒడిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్. ఇంకా 12 జ్యోతిర్లింగాలు. ఇవి దాదాపు ఒక 7 స్టేట్స్‌లో 6, 7 స్టేట్స్‌లో ఉన్నాయి. సో, ఇదే అనమాట మన చిన్న ట్రిప్పు. జస్ట్ ఇవన్నీ కవర్ చేయాలి. సో, ఈ ట్రిప్ ఏంటంటే నాకు చాలా సంవత్సరాల నుంచి నా డ్రీము. కేదార్‌నాథ్‌కైతే వెళ్ళాలని చెప్పి నేను దాదాపు ఒక 5, 6 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను. కానీ టైం కుదరలేదు మనకు. ఈసారి వెళ్తున్నాము. వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే అంటారు గదా! దేవుడు రప్పించాలనుకుంటేనే మనం వెళ్ళగలుగుతాము. లేదంటే వెళ్ళలేమని చెప్పి. సో, మనమైతే ప్లాన్ చేసుకున్నాం. ఎంతవరకు ఎళ్తాం, ఎంతవరకు తీసుకెళ్తారో దేవుడనేది మనకు తెలీదు. చూద్దాం. అది మ్యాటర్. సో, ఈ ట్రిప్‌కి నేను ప్లానింగ్ అంటూ పెద్దగా ఏం లేదు. జస్ట్ రామేశ్వరం వెళ్ళడానికి మాత్రం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ అక్కడికే వెళ్తున్నాను. ఎందుకంటే ఆహ్, తమిళనాడులో ఫస్ట్‌ది ఉంది కాబట్టి ఆంధ్ర నుంచి తమిళనాడుకి దగ్గరనేం లేదు. అది కూడా దాదాపు 600 కిలోమీటర్స్ వస్తుంది. బట్ ఇంకో ప్లేస్ కంటే ఇదే కొద్దిగా దగ్గరలో ఉంది. సో, అది అది మాత్రం బుక్ చేసుకున్నాను ఒక ట్రైన్ టికెట్. అక్కడి నుంచి ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఎందుకంటే అక్కడ ఎన్ని రోజులు మనం ఉంటామో తెలీదు. ఎంత టైం స్పెండ్ చేయాలో తెలీదు. సో, ఏంటంటే జస్ట్ ఫస్ట్ ట్రిప్‌కి మాత్రం ప్లాన్ చేసుకున్నాను. దాని తర్వాత నుంచి ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండడమే. అక్కడి నుంచి ఎటు దగ్గరైతే అటు వెళ్తూ ఉంటాను. వెరీ సూన్ మన ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. మేబీ వితిన్ ఒక 3, 4 డేస్‌లో డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు కూడా వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.